హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ IBPS నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ రిక్రూట్మెంట్లో భాగంగా స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఆఫీసర్స్, అలాగే మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్స్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్ కోసం రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి, అప్లికేషన్స్లో ఏవైనా ఎడిట్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ చేసుకోవడానికి June 7th, 2024 నుండి June 27th, 2024 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ అప్లికేషన్స్కి సంబంధించిన ఫీజ్ కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ కానీ ఆన్లైన్లో పే చేయడానికి కూడా June 7th నుండి June 27th వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. మనకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఒకటి కండక్ట్ అయితే చేస్తారు ఎగ్జామ్కి ముందు. సో దానికి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి జూలైలో డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అండ్ మనకి ఈ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది 5 days ఉంటుంది, July 22nd నుండి July 27th వరకు. దాని తర్వాత మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి జూలై లేదంటే ఆగస్ట్ మంత్లో మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇవి జస్ట్ టెంటేటివ్ డేట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ నేను దానికి సంబంధించి మళ్ళీ వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ మనకి ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టులో ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఆన్లైన్లో ఆగస్టు లేదా సెప్టెంబర్ మంత్లో అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి సెప్టెంబర్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్లో కండక్ట్ చేస్తారు. అండ్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి అక్టోబర్లో డిక్లేర్ అయితే చేస్తారు. సో మనకి మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూ అనేది కేవలం స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్కి మాత్రమే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో ఈ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అనేవి అక్టోబర్ ఆర్ నవంబర్లో రిలీజ్ చేస్తారు. అండ్ మనకి ఇంటర్వ్యూ వచ్చేసి నవంబర్లో కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన ఆఫీసర్స్కి అలాగే ఆఫీస్ అసిస్టెంట్స్కి జనవరిలో ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అండి. నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్. మనకి గ్రూప్ బి ఆఫీసర్స్ అంటే ఆఫీస్ అసిస్టెంట్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 years నుండి 28 years లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ ఏ పోస్టులకి సంబంధించి స్కేల్ 1 ఆఫీసర్ 18 years నుండి 13 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్కేల్ 2 ఆఫీసర్కి 21 years నుండి 32 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కేల్ 3 ఆఫీసర్కి 21 years నుండి 40 years లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఏజ్ రిలాక్సేషన్ ఏదైనా కావాలి అనుకుంటే కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. మనకి ఆఫీస్ అసిస్టెంట్స్కి ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ 1 ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్. సో ఈ పోస్ట్కి మనకి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఉండాలి. బట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఎక్కువ ఇస్తారంటే అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. సో ఈ కోర్సెస్లో మనకి డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానితో పాటు మీకు అన్ని పోస్టులకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి మనకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2. మనకి ఇక్కడ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీలో 50% మార్క్స్తో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ప్రిఫరెన్స్ అనేది
బ్యాంకింగ్లో కానీ ఫినాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫిషికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీలో డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి స్కేల్ 2 ఆఫీసర్కి ఖచ్చితంగా బ్యాంక్లో కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఆఫీసర్గా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్ పోస్టులకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్ట్కి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఈ కోర్స్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీలో 50% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏఎస్పి, పిహెచ్పి, C++, జావా, విబి, విసి, ఓపీసీ, సో ఇలాంటివి ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఎక్స్ట్రాగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్వాలిఫికేషన్స్తో పాటు రిలవెంట్ ఫీల్డ్లో మీకు 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్, సో ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి సిఏ ఉంటే సరిపోతుంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 year మీరు చార్టెడ్ అకౌంటెంట్గా వర్క్ చేసి ఉండాలి. నెక్స్ట్ లా ఆఫీసర్ పోస్ట్కి మీకు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి లాలో డిగ్రీ ఉండాలి అండ్ 50% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. దానితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years అడ్వకేట్గా వర్క్ చేసి ఉండాలి. లేదంటే ఏదైనా బ్యాంక్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో 2 years లా ఆఫీసర్గా వర్క్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రెజరీ మేనేజర్ వేకెన్సీకి వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ చేసిన వాళ్ళు లేదంటే ఫినాన్స్లో MBA చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ రిలవెంట్ ఫీల్డ్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ఆఫీసర్, మీరు మార్కెటింగ్లో MBA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ ఆఫీసర్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, అనిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫిషికల్చర్, సో ఈ కోర్సెస్లో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ కనుక ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ ఉండాలి అండ్ అలాగే రిలవెంట్ ఫీల్డ్లో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 3, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీలో 50% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. బట్ ప్రిఫరెన్స్ అనేది డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫిషికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ, సో ఈ కోర్సెస్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏదైనా బ్యాంక్లో కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ మినిమం 5 years ఆఫీసర్గా వర్క్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఉంటుంది అనేసి అనుకున్నాం కదా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. అలాగే అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే మనకి బోత్ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్కి SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయితే 175 రూపీస్తో అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 850 రూపీస్తో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఫస్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే రీజనింగ్ నుండి 40 questions ఉంటాయి 40 మార్క్స్కి. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ 40 questions 40 మార్క్స్, టోటల్గా 80 questions 80 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 45 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్కేల్ 1 ఆఫీసర్కి వచ్చేసి రీజనింగ్ 40 questions 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 questions 40 మార్క్స్. నెక్స్ట్ టోటల్గా మనకి 80 questions 80 మార్క్స్ 45 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్స్కి రీజనింగ్ 40 questions 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 questions 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 questions 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ మీరు ఏది చూస్ చేసుకుంటే అందులో 40 questions 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 questions 50 మార్క్స్. టోటల్గా మనకి 200 questions 200 మార్క్స్ 2 hours టైం. నెక్స్ట్ స్కేల్ 1 ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే
రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, 2 hours టైం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫీసర్ స్కేల్ టు ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఫినాన్షియల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, 2 hours టైం డ్యూరేషన్. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ టు స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఫినాన్షియల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్గా 240 క్వశ్చన్స్ 200 మార్క్స్, 2.5 hours టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్కేల్ 3 ఆఫీసర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఫినాన్షియల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, 2 hours టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ నెగిటివ్ మార్కింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మనకి అన్న డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మనకి ఇంటర్వ్యూ క్రాక్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూకి ఇచ్చిన కాల్ లెటర్, అంటే మీరు మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, ఇంటర్వ్యూకి రండి అనేసి ఒక కాల్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ కాల్ లెటర్ మనం తీసుకొని వెళ్ళాలి. అండ్ దాంతోపాటు సెకండ్ది వచ్చేసి మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా ఈ ఎగ్జామ్ కోసం అనేసి, ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ అలాగే మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన మార్క్స్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్ కేస్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూ క్రాక్ చేసిన క్యాండిడేట్స్కి. అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే మెయిన్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం అప్లికేషన్ టైంలో ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒకసారి ఇక్కడ కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఫోటోగ్రాఫ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, అలాగే సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. నెక్స్ట్ మీకు ఇన్ కేస్ ఏవైనా రిలాక్సేషన్స్ కావాలి అనుకుంటున్నారు, లేదంటే ఏవైనా కేటగిరీలో మీరు రిజర్వేషన్ కావాలి అనుకుంటున్నారంటే అందుకు సంబంధించిన అంటే దానికి సపోర్టింగ్గా ఉండే డాక్యుమెంట్స్. అండ్ దానితో పాటు మీరు అప్లికేషన్ పెట్టే టైంలో లైవ్ ఫోటో అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో మంచి నెట్వర్క్ ఉన్న ఏరియాలో కూర్చొని అప్లై అయితే చేసుకోండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్స్ లింక్స్ అనేవి కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.